జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఎండి అన్సర్ అలీ తెలిపారు. సోమవారం రెడ్ క్రాస్ సంస్థలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఎండి అన్సర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుంటారని, అదేవిధంగా ప్రతి ఏడాది జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సింహాద్రి సినిమా ద్వారా వచ్చిన నగదును ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓలేటి చిరంజీవి, పాలిక శివ, కొక్కిరిగడ్డ శ్రీను కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జమీలు, రఘు, అన్నవరం, గిరి, మాజీ కార్పొరేటర్ రాధా మాస్టర్, ఈశ్వర్రావు, బాబ్జీ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రెడ్ క్రాస్ లో జరిగే కార్యక్రమం మా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది వరకు పాల్గొని అందరూ రక్తదానం చేస్తున్నారు. ఇదే కార్యక్రమం ఈ రోజు కాకినాడలో మొట్టమొదటిసారిగా మా అభిమానుల ద్వారా జరుగుతుందండి. అలా కాకుండా మా ఎన్టీఆర్ అభిమానులు 3 చనిపోయారు. వాళ్ళ 3కి వాళ్ళ భార్యలకి మా ఎన్టీఆర్ సింహాద్రి సినిమాకి వచ్చిన ఫండ్ తరఫున ఒకరికి 50,000, ఒకరికి 25,000, ఒకరికి 25,000 ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ఇక ముందు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మా అభిమానుల్ని మేము అందరూ కలిసి ఆదుకుంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నామండి. మా సాయం వాళ్ళకి చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మా సంబరాలు స్టార్ట్ అయినాయండి. ఈ రోజు మా తారక పుట్టినరోజు, వచ్చే 28 మా ఆరాధ్యదేవం పెద్ద ఆయన పుట్టినరోజు, 4 మా పార్టీ నెగ్గే సంబరాల రోజు, 10 మా బాలకృష్ణ పుట్టినరోజు. అంటే ఈ నెల పొడికి మాకు సంబరాలేనండి. మాకు చాలా ఆనందమైన అది మా తారకతో స్టార్ట్ అయింది. అది మా ఆనందం. ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ రక్తదానం అండి యూత్ ఆధ్వర్యంలో